వరంగల్ బిడ్డ మంచి సినిమా తీసినని అయితే అనుకుంటున్నాం సార్. ఎప్పుడు రిలీజ్ ఉన్న సినిమా? రేపే అండి. రేపే సినిమా రిలీజ్. ఏం లవ్ స్టోరీనా సార్? అంటే అదే సార్, ఇప్పుడు లవ్ ట్రూ స్టోరీ పరువు హత్యల మీద చేసాము. కులం తక్కువ నా కొడక. ఇదే చాలా నేను 18 సంవత్సరాలు సార్ ఇండస్ట్రీకి వచ్చి. ఓకే. నేను అంటే ఏ వాటర్ తాగి పడుకున్నాం, ఇవన్నీ కష్టాలు నాకు తెలిసినాయి. సినిమా కష్టాలు, సినిమా కష్టాలు మామూలు కష్టాలు కానీ. వచ్చి తెలంగాణ వాతావరణం మనం షూట్ చేసేదంతా కూడా అక్కడే. చూసినాం ట్రైలర్లో చిరంజీవి సార్ బొమ్మ వేసారు కదా, గట్టిగా వాడిరు సార్. బాస్, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా ధైర్యం. ఇలా రేపు చిన్న సినిమాలు థియేటర్లకు రావాలంటే కష్టం. వాస్తవం ఉన్న విషయం చెప్పాలంటే ఆయన బాధకు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు జనాలంటే, సినిమా తీసుడు ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేసుడు, సినిమా థియేటర్లకు తీసుకొచ్చుడు అనేది పెద్ద విషయం. నువ్వు డైరెక్ట్గా ఓటీటీలో పోయిన సినిమా ఓటీటీలో చూడొచ్చు, పర్లేదు. థియేటర్ సినిమా తీసుకొస్తున్నావు అంటే ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అన్నా. హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శాన్ స్టూడియోస్. ఈ రోజు మనం ముందరికి వచ్చిర్రు ఎవరంటే, కొత్తగా మన మూవీస్ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టినాం. ప్రమోషన్లు అంటే ఒక చిట్ చాట్ అనుకోరి, మనోళ్ళే మొత్తం మన తెలంగాణ టీం అందరు కలిసి ఒక మంచి సినిమా అయితే తీసుకొచ్చారు. ఆ సినిమా గురించి మాట్లాడదాని మన టీం అందరూ మన దగ్గరికి వచ్చి అయితే కూర్చున్నారు. ఏం సినిమా అనుకుంటారా? ప్రేమకు జై. సో ఈ సినిమా చూసినాక అందరూ ప్రేమకు జై అని అయితే జై కొట్టాలని టీం వాళ్ళు అయితే అంటారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. డైరెక్టర్ సాబ్ అందరు వచ్చి కూర్చున్నారు. సో వాళ్ళని అడిగి మనం ముచ్చటైతే తెలుసుకుందాం. ఏమంటారు? నమస్తే సార్. అంత మంచిగా మంచిగా ఒక తెలంగాణ సినిమా చూస్తా ఉంటే తెలంగాణ వాళ్ళు అందరు కలిసి ఒక సినిమా తీసినంటే మస్తు సంతోషంగా ఉన్నది. ఓకే, సో మనం మొదలు పెడదాం. ఏడకెళ్ళి మనం పెడదాం. డైరెక్టర్ సాబ్తో పెడదాం. నమస్తే సారు. ఏం సార్ వరంగల్ బిడ్డ మీరు? వరంగల్ బిడ్డ మంచి సినిమా తీసినని అయితే అనుకుంటున్నాం సార్. ఎప్పుడు రిలీజ్ ఉన్న సినిమా? రేపే అండి. రేపే సినిమా రిలీజ్. ఓ టైం కూడా లేదు మాకు, లాస్ట్కి ఇచ్చినట్టు టైం. అందరు మొత్తం మంది అయిపోయినాక మా దగ్గరికి వచ్చి అంటే బెస్ట్ ఉన్న వాళ్ళకు లాస్ట్ ఇస్తాం సార్. అది కొంచెం చిన్న ఛానల్ చూసి రేపే కానీ అది అర్థమవుతుంది కానీ అట్లా కాదు. ఓకే, చెప్పురు సార్. సినిమా దేని మీద తీసిర్రు, ఎట్లా తీసిర్రు? అంటే మా ఊర్లో రియల్గా జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని నేను కథ రాసుకున్నా. ఓకే, రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారికి చెప్పడం, ప్రొడ్యూసర్ గారు ఓకే అనడం. తర్వాత అనిల్ నాకు కూడా ఎప్పటి నుండో ఫ్రెండ్ హీరో, సో తనని తీసుకోవడం. తర్వాత జలిత అనే అమ్మాయి హీరోయిన్గా, తర్వాత భాస్కర్ అన్న సలాలో మీ ఇద్దరం. హీరోయిన్ అన్నారు కనుక కొంచెం చిన్నపిల్లలకి కనబడతాను సార్. అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగా మంచిగా, చాలా బాగా. తనను నేను ఆడిషన్ చేసినప్పుడు యాక్టింగ్ అంతేనా? తను మన పిల్లేనా? మన పిల్ల అంటే వేరే, మన తెలంగాణ పిల్లేనా? మళ్ళీ ఇంకా అనుకునేది. అంటే ఎందుకన్నా అంటే మీరు మీ ట్రైలర్ చూసిన బొమ్మ, చిన్న బొమ్మ వేస్తారు కదా, ట్రైలర్లో పోతే ఒకటి పట్టుకొచ్చి మీరు చిన్న కుల కూడా ఏదో మాట్లాడారు. గది గిట్ట అనుకో మీరు గాముచ్చట్లు మా దగ్గర ఉన్నాయని చెప్పినందుకు అడిగిన ఎట్లా అన్నట్టు. వేరే యాక్చువల్గా అమ్మాయి ఆంధ్ర పిల్ల, సినిమాలో మాత్రం తెలంగాణ పిల్ల. మన దాంట్లో దించారు కదా. అచ్చా, అయితే మన పిల్లనే. మన భాష మంచి నీట్గానే మన భాష వాడిరా సార్ సినిమాలో? మన భాష, తెలంగాణ భాష వాడి. ఓకే, తను ఆడిషన్లో సెలెక్ట్ అయిందండి. తర్వాత భాస్కర్ అన్న వచ్చేసి సలార్లో కలిసాం. మా అబ్బాయి సలార్లో ఒక క్యారెక్టర్ చేశాడు. సో అక్కడ భాస్కర్ అన్న పరిచయం, భాస్కర్ అన్న తోటి అక్కడ నుండి జర్నీ మా ఇద్దరిది. సో తర్వాత తను నేను సినిమా ఓకే అనుకున్న టైంలో నీకు చెప్తాను, నాకు బాగున్నావు, నీకు ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ ఇస్తా అని చెప్పేసి ఓకే అనుకొని ఒక 2 years తర్వాత కాల్ చేసి రమ్మని అన్నకు మంచి క్యారెక్టర్ ఇచ్చా. ఓకే, ఏం లవ్ స్టోరీనా సార్? అంటే అదే సార్, ఇప్పుడు లవ్ ట్రూ స్టోరీ పరువు హత్యల మీద చేసాము. పరువు హత్యలు ఈ మధ్య మస్తు ట్రెండింగ్ ఉన్నాయి పరువు హత్యలు. అంటే యాక్చువల్గా మా ఊళ్ళో నిజంగా జరిగిన సంఘటన ఇది. తను ఒక అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళు అగ్రకులాలకు చెందిన అమ్మాయి, తనకు ఏం లేకుండా ఉండడం. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉండే. తర్వాత తను హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ మనం మాట సార్ యథార్థ కట్టినట్టు మీకు సంబంధించిన ఉందా? ఇలా వాళ్ళ బౌతులలో తీసుకున్నారా? లేదు, రియల్గా అంటే నేను 1999లో తన నా ఫ్రెండ్, అంటే కొంచెం ఏజ్ పెద్ద అయినా కూడా పరిచయం. తను చిరంజీవి బిగ్ ఫ్యాను. దీంట్లో చిరంజీవికి సంబంధించి కూడా చూసినాం ట్రైలర్లో చిరంజీవి సార్ బొమ్మ వేసారు కదా, గట్టిగా వాడిరు సార్. చిరంజీవి అభిమానే. వాడు కూడా హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీ ట్రై చేద్దాం అనుకున్నాడు. సో కొన్ని రోజులు ఉన్న తర్వాత సడన్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు.
అచ్చా. సో అది దాన్ని బేస్ చేసుకొని కథ రాశాను. మా అనిల్ మంచి పర్ఫార్మర్ సార్, నాకు ఎరికే మొదటి నుంచి ఎరికే అనిల్ సార్ నాకు. అనిల్ చాలా సూపర్ అండి. అనిల్ అప్పట్లో సినిమా వచ్చే కదా మనది వజ్రాలు ఏదో. వజ్రాలు కావాలని ఆయన. దాని తర్వాత 2-3 సినిమాలు అంటే సార్ మరి రిలీజ్ కాలేదు అనిల్ భాయ్. ఇక టైం పట్టిందన్న, కొంచెం ఏముంటుంది చెప్పు, అంతేలే 7 సంవత్సరాలు పట్టింది టైం. సినిమా కష్టాలు సినిమాల్లో ఎరిక అంటారు కదా. అందుకే సినిమాలో కూడా గయ్య సీన్లు పెట్టినాం మేము. ఓకే. అంటే ఇబ్బందులు పడతాం కదా వచ్చి సినిమా రిలీజ్ కాక. అంటే మన లెవెల్ అన్న 10 లక్షలు మనం అడిగిరా హీరో విన్ననే కొంచెం విన్నది అడుగుతారా, వేరేది ఏం కాదు కూర్చోరా అడిగినరా. నేను పేర్లు గిర్లు ఏం అడగా, నేను కూడా చెప్పా. చెప్తే నీ ఇష్టం, చెప్తే నేను అంటాను కానీ. ఇప్పుడు రెండో సినిమా రిలీజ్ అవుతుంది కదా ప్రేమకి రేపే రిలీజ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పిలుస్తారేమో వాళ్ళే. అప్పుడు అడిగిన వాళ్ళు అప్పుడైతే అడిగారు కదా, ఇప్పుడు అడగారు కదా. ఇప్పుడు పేర్లు చెప్తే ఆయన మళ్ళీ అప్పుడంటే కొత్త పిల్లగాడిని. సరే 4-5 పైసలు పెట్టుకోరా పోయి, రేపు నీకే కదా మంచి మంచి సినిమాలు వస్తాయని చెప్పి ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే 2 సినిమాలు, అంటే సినిమాలు అయితే 5 సినిమాలు చేసిన అన్న. రిలీజ్ అయితే ఇది రెండోది రిలీజ్ అవుతుంది. అంటే ఒకటి సార్, డబ్బులు అడిగిన వాళ్ళు ఎవరు సినిమా వేయలేరు సార్. చేయరు సార్. జనరల్గా ఈ పైసలు వాళ్ళందరూ బ్యాచ్ అందరూ పైసలు పెట్టుకొని పీకెట్ వాళ్ళు ఉంటారు, సినిమా తీసుకోవడం ఉండాలి. ఇప్పుడు నేను నా ప్రొడ్యూసర్ కథ చెప్పా, నచ్చింది. తర్వాత అనిల్ దగ్గరికి వెళ్ళా, అనిల్కి డబ్బులు ఇచ్చా. నేను ఏ రోజు రూపాయి అడగలేదు, తనకే రెమ్యునరేషన్ ఇచ్చాం. ఎందుకంటే తను బాగున్నాడు, పర్ఫార్మెన్స్ బాగుంది, నాకు డబ్బులు ఇస్తానే హీరోలు కూడా వచ్చారు సార్. ఓకే. అనిల్కు నాకు ఆ సినిమా నేను అవి తీసినాక 3 నెలల గ్యాప్. అంటే నేను చాలా మందిని చెక్ చేసిన తర్వాత ఇదంతా కాదులే, అనిల్ అయితేనే కరెక్ట్. అనిల్ డబ్బులు అసలు ఆయన పరిస్థితి కూడా బాగాలేదు సార్, మామూలు ఇచ్చే రకం కాదు. అందుకోసమే సరే అని చెప్పేసి అలా స్టార్ట్ అయింది మా ఇద్దరి. ఇది పట్టాలెక్కింది. మంచిగా చేసిండా మావాడు, మంచిగా సూపర్ చేసిండా. సూపర్ సార్. మావాడు అంటే నేను అనుకో కదా, మావాడే కదా. 100% అనిల్ది కూడా మంచి ఆత్మగుణం. అంటే తను ఏంటంటే ఎక్కడ సీరియస్నెస్ కానీ, ఎక్కడ హీరో అని బిల్డప్ కానీ, ఊర్లో అంతమంది ముందట్లో కూడా ఎవరు వచ్చిన ఫోటో వేయడం, అంటే ఎక్కడ ఆ కోపం కానీ అలాంటివి లేకుండా చాలా నీట్గా పద్ధతిగా. మీ ఇద్దరం బ్రదర్స్ లాగానే. ఓకే. మీ ఇద్దరం అంత క్లోజ్గా ఉన్నాం. ఇప్పుడు 8 సంవత్సరాల నుండి జర్నీ చేస్తున్నాం. ఈ సినిమాతో ఇంకా ముందుకు వెళ్తుంది. అనిల్ చూస్తేందుకు నిజంగా నాకు చాలా సంతోషం. ఏంటంటే కార్తికేయలాగా ఉంటాడు ఒక్కోసారి నానిలాగా ఉంటాడు. ఈ మనోడు ఎప్పుడన్నా వస్తే బాగుండే, మనకు కూడా అవకాశం ఇస్తున్నాడు. మన దాంట్లో ఎవరైనా వాళ్ళు ఎదుగుతేనే కదా మనకు ఆపర్చునిటీలు తొందరగా వస్తాయి. ఈ సినిమా కూడా బాగానే రోజులు పట్టినట్టున్నది. ఓకే, చేసాము. 30 daysలో చేసాం షూటింగ్. షూటింగ్ 30 days కొంచెం స్టార్ట్ అయ్యి ప్రాజెక్ట్ కొన్ని రోజులు టైం పట్టింది. కొన్ని రోజులు పట్టింది. అంటే 18 monthsలో కంప్లీట్ చేసాం. ఓకే. మనం కొంచెం విలన్ సార్తో మాట్లాడదాం, నాతో మాట్లాడేది అనుకుంటాడు ఆయన. నమస్తే భాస్కర్ సార్, అంత మంచిగా అంత మంచిది. ఏం సంగతి అంటే సినిమా పెద్ద సినిమా బాగానే చేసిరు మీరు. చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా. కొత్త ఇంకా పెద్ద ప్రాజెక్ట్లోకి అయినాయా? అంటే ఇప్పుడు 2 రిలీజ్ ఉన్నాయి. ఒకటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఓకే. ఎవరికి? కళ్యాణ్ రామ్ గారు. ఓకే. ఇంకోటి తమ్ముడు సినిమా ఉంది నితిన్ గారిది. సో ఇద్దరిది రిలీజ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే కళ్యాణ్ గారిది మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాలో పెద్ద దులపాలు పెట్టుకున్నారు, మళ్ళీ కటింగ్ చేసినట్టున్నారు. అదే మస్తు పెద్ద దులప. నేనేది చూసి ఈయన కాదా అనుకున్నా ఫస్ట్, కట్టున్నది అలా. కానీ చెప్పేసి లుక్ చేంజ్ చేద్దామని చెప్పి కానీ కెరీర్లో చెప్పండి తండ్రి క్యారెక్టర్ చేసిండు సార్. యంగ్ ఫాదర్ ఇవాళ పంతాది ట్రెండ్ వస్తుంది. అంతే. కానీ గట్టిగానే ఉండదు యాక్షన్ చూసినాం. ఇది చాలా బాగా వచ్చింది, మంచిగా పవర్ఫుల్ పడ్డది. మన అన్న మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, దాన్ని పట్టు కరెక్ట్గా వచ్చింది కూడా. లుక్ అండ్ ఫీల్ పర్ఫెక్ట్ వచ్చింది. అంటే విలన్ మంచిగా ఉంటేనే కదా అన్న హీరో కూడా అన్ని. అంతేగా ముఖ్యంగా విలన్ ఎంత పెద్దోడైతే హీరో తెలివేషన్ వస్తుంది. అది ఉన్నదేనే. షూట్కి పోయినప్పుడు అయితే ఎంటబయట భలే ఉన్నాడు విలన్ అట్లా. మరి మా హీరోని అయితే డామినేట్ చేయలేం కదా మీరు సినిమాలో. అట్లా మనం కూడా చేపిస్తామంట. ఓకే. మంచిగా ఉంటుంది. హీరోయిన్ మంచిగా చేసిందా సార్ మరి? చాలా బాగా చేసింది తను. మంచి పర్ఫార్మర్ అండి. కొత్త అమ్మాయి అయినా కూడా సీన్ పేపర్ ఇస్తే ఓన్ చేసుకుంటుంది బాగా. ఓన్ చేసుకొని చాలా అద్భుతంగా చేసింది. మేము కూడా షాక్ అయినాము, ఏంటి అమ్మాయి ఎమోషనల్ సీన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఇట్లా సీన్ పేపర్ చదివేసి పక్కన పెట్టేసి మంచి పర్ఫార్మెన్స్ కనబడుతుంది. అమ్మాయి చాలా ఎక్స్పీరియన్స్ చేసింది తను. చాలా గ్రేట్. అసలు అమ్మాయి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ముద్దుకున్నది
అమ్మాయి మేము కూడా స్టార్టింగ్ చూడగానే అదే అనుకున్నాం అన్న, చిన్నపిల్లలు ఎక్కువ సరే ఇట్లా చెప్పి అనుకున్నాం. సరే కంటెంట్ కి ఓకే మ్యాచ్, డైరెక్టర్ తీసుకున్నారంటే కంటెంట్ సెట్ నాకు ఎక్కడ అయ్యేటోళ్ళు అనిపించలేదండి. అనిల్ కు పక్క నిలబడితే అందరు చిన్నగా ఉంది అంటారు కానీ నాకు కరెక్ట్ అనిపించింది. అంటే స్క్రీన్ మీద అట్లే అనిపించలేదు. ఏజ్ గ్యాప్ అనిల్ కూడా చిన్నపిల్లాడు బాగా అదే అంటే చిన్నపిల్ల ఆడినప్పుడు వచ్చిండు కనుక అట్లా అనిపిస్తుంది, కానీ అనిల్ చిన్నపిల్లాడు మ్యాచ్ అయ్యింది అన్న. నేను మిమ్మల్ని కలిసినప్పుడు చిన్నపిల్లని చిన్నపిల్లని చూసినప్పుడే చిన్నోళ్ళే. అంటే చిన్నోడు అంటే వయసులో మిగతా వాటిలో కాదు అన్ని బరాబర్. అది మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం. అంటే భాస్కర్ గురించి చెప్పాలంటే సార్ నిజంగా చూస్తే అలా ఉన్నాడు ఆకారం కానీ చాలా అన్న కూడా చాలా మంచి మెటకా మనిషి. అసలు లొకేషన్ లో హీరోయిన్ తో పాటు మేము నలుగురం ఫ్యామిలీ లాగానే అంతా. అంటే లొకేషన్ లో సీన్ అయ్యేంత వరకే, సీన్ అయిపోయిందంటే ఓకే అందరం మళ్ళీ వెళ్ళిన అంటే ఫుల్ ఎంజాయ్, మాటలు కానీ ఏది కానీ నవ్వడం అంతా. కానీ భాస్కర్ అన్న ఒకటి ఏంటంటే చాలా సినిమాలు చేశాడు, పెద్ద సినిమాలు అవి. ఇది చిన్న సినిమా అయినా యాక్టింగ్ స్కోప్ చాలా బాగుంది. సో నాకు తెలిసి నా సినిమా ద్వారా నెక్స్ట్ మంచి పెద్ద సినిమాలు ఇంకా మంచి రోల్ ఉన్న క్యారెక్టర్లు పడతాయని అనుకుంటున్నా. సరే ఇంకో ముచ్చట అడుగుతుంది సార్, ఏమనుకోకూడదు సార్. మొన్న ట్రైలర్ లాంచ్ ఎందుకు బాగా బాధపడ్డారు సార్? ఎందుకట్లా గంతగానే ఎందుకు బాధపడ్డారు? ఏం కష్టాలు గుర్తొచ్చినాయి మీకు? ఏం సార్? సూపర్ సార్, మరి చాలా బాగా మంచి అంటే అన్ని అబ్జర్వేషన్ బాగా చేశారు. చేయాలి కదా సార్, మీరు వస్తానంటే మీరు తెలుసుకోకుండా అడగలేదు ఈ విషయాన్ని. అని నిజంగా చాలా నేను 18 సంవత్సరాలు సార్ ఇండస్ట్రీకి వచ్చి. ఓకే, నేను అంటే ఏ వాటర్ దాగి పడుకున్నాం, ఇవన్నీ కష్టాలు నాకు తెలిసినాయి. సినిమా కష్టాలు మామూలు కష్టాలు కానీ ఏదో సాధిస్తామని ఉన్నది. ఏజ్ అయిపోతుంది ఏమో, ఇదంతా ప్రాబ్లమ్స్, డబ్బు లేదు, పేరు లేదు, ఇలా అని చెప్పేసి ఆ టెన్షన్లో నాకు ఆ రోజు ఎమోషనల్ అయినా బాగా ఎమోషనల్. కొడుకును కూడా దగ్గర తీసుకున్నారు. అంటే నా కొడుకును కూడా ఇప్పుడు ఇందులో చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేశాడు. మీ కొడుకు హీరో అవుతాడు సార్, ఫీచర్స్. అదే అందుకోసమే అంటే మనం మిస్ అయినా నా కొడుకు మిస్ కావద్దు. మనం ఇండస్ట్రీలోనే పుట్టినాం సచ్చినాం, ఆ చావడం కూడా దాంట్లోనే. ఇక ఇండస్ట్రీ ఎందుకు సార్ ఈ సినిమా తర్వాత మంచి సక్సెస్లు వస్తే పెద్ద డైరెక్టర్ అవుతారు, మీరు ఏం టెన్షన్ పడకూరి. మీరు పడ్డ బాధ అంతా పోవాలి, దెబ్బతో పోవాలి మీకు. అంతే సార్. అది నేను కూడా ఇప్పుడు హీరో అశ్విన్ కథ చెప్పాను. ఓకే, త్వరలో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అది డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. ఇంకా అది నేనంటే ఇవి కూడా బాగా మనం రాసుకున్నాం అన్నీ. కానీ ఒకటి ఉంటుంది కదా, కొంచెం ఈ చిన్న బడ్జెట్ సినిమాలు కానీ అది కొంచెం బడ్జెట్ అంతా చెప్పి అంత నచ్చింది, జరుగుతుంది. అయితే బాగుంటుందేమో, వెయిట్ చేద్దాం. తప్పకుండా అవుతుంది సార్. అంటే మీరు పడ్డ బాధలా నాకు అనిపించింది ఏంటంటే, ఈయన పడ్డ కష్టాలు ఏంది ఇవన్నీ కూడా అక్కడ చాలామంది డైరెక్టర్లు మీరు అన్నారు స్టేజ్ మీద కూడా చాలామంది డైరెక్టర్ వాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా. వెనక మీ ఉదాహరణ మంచిగా మాట్లాడాడు, బాగా అనిపించింది. ట్రైలర్ లాంచ్ కూడా మంచిగా అనిపించింది సార్. సో ఇంకేం సార్, కొత్త ప్రాజెక్టులు ముందర మంచిగా చేయాలని కోరుకుంటాను నేనైతే. ఓకే, సో భాస్కర్ అన్న మీరు చెప్పు, నెక్స్ట్ అంటే ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఏమేమి క్యారెక్టర్ రావాలనుకుంటారు? విలన్గానే చేస్తారా, ఇంకేమైనా ట్రై చేస్తారా? మన లుక్ అయితే ఫస్ట్ అయితే విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, తర్వాత పోను ఎట్లా మంచి క్యారెక్టర్స్ వస్తే ఆ క్యారెక్టర్ని బట్టి మనం చేసుకుంటూ పోవాలి. ఇలా అన్నట్టు జనరల్గా విలన్లు అందరూ స్క్రీన్ మీద ఫుల్ ఇట్లా భీకరంగా ఉంటారు సార్. బయటికి వచ్చిన తర్వాత ఎందుకు మంచి మంచి ప్రశాంతంగా ఉంటారు. చాలామంది విలన్లను చూసిన బయట మాట్లాడితే బయట ఇంత ప్రశాంతంగా ఉండి భలే పలికిస్తారు. అంటే దీనికి స్పెషల్ వర్కౌట్ ఏమైనా చేస్తారా మీరు? ఇట్లా కనబడేందుకు ఇట్లా గంభీరంగా చేసేందుకు ఏమైనా స్పెషల్ వర్కౌట్ ఏమైనా చేస్తారా? అంటే ఒక ఉండొచ్చు, అది నార్మల్గా యాక్టింగ్ స్కిల్స్, అది యాక్టింగ్లో పార్ట్ అది. లేదా ఇంకోటి ఏమంటే మనము జిమ్ చేస్తాం కదా, జిమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఉన్న ఎనర్జీ, ఉన్న కోపము, ఉన్న శక్తి అంతా కూడా అక్కడ తీసేస్తాం. ఇక మిగతాదంతా సాఫ్ట్గా స్క్రీన్ కోసం భాస్కర్ అన్న చెప్తుంది. కానీ వాళ్ళ మదర్ ఫాదరు వీళ్ళు పెంచే విధానం అది. అన్న చూస్తే అట్లున్నారు కానీ అసలు నిజంగా చెప్పాలంటే కోపమే లేదు ఆయనకు. అందరూ చూస్తే భయపడతారు. నేను అనేవాడిని అన్న నీలాగా ఉంటుంటే కొన్ని వేయాలనిపించింది, అది చేస్తుంటేనేమో అనిపిస్తుంది. నేను అదే అడుగుదాం అనుకున్నా మీకు. అంటే సెట్లలో కూడా, సెట్స్లో ఆన్ సెట్స్ కూడా మిమ్మల్ని చూసి జనాలు భయపడి ఇట్లా జరుగుతుందా? జరుగుతుంటాయి కానీ మనము మన పని మనం చేసుకుంటాం అంతే. అంటే మన పని మనం చేసుకుంటాం కామెంట్ కూల్గా. ఇప్పుడు ఏమైనా కొట్లాటైంది అనుకో నా చిన్నది, ముందు ఎవరైనా మీరు చూసి మేమిద్దరం ఆడున్నాం, ఏమైనా కొట్లాట అయితే మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయన అనుకుంటారు కదా వస్తారని. నేను పోతా, ఆయన నన్ను సంపాదిస్తాడు. అట్లుంటుంది. అంత మంచోడు. అరే ఎందుకు బై వదిలేది పోనీ అయిపోని అని చెప్పేసి అంత మంచి హార్ట్ కూడా అంత మంచి హార్ట్ అంటే అతనిది. ఈ సినిమా తర్వాత
ఇప్పుడు సినిమా విలన్గా అట్లా చేసేసింది కదన్న. ఈ సినిమా తర్వాత ఆయన పొటెన్షియాలిటీ ఎంత ఉందనేది అర్థమవుతుంది. అంటే వేరే క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు, ఈయనకి కొంచెం ఎమోషనల్గా ఉండేది కూడా ఇవ్వచ్చు, చేస్తాడు అనేది కూడా సో ఈ దెబ్బకి అందరి జీవితాలు ఇట్లా లేవాలి. తెలిసిపోతుంది. ఎందుకంటే మంచి స్కోప్ ఉంది ఇట్లా. ఇప్పుడు ఎందుకంటే ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇది కాబట్టి అన్న మంచి స్క్రిప్ట్ చాలా బాగా రాసిండు. నా క్యారెక్టర్ మంచిగా రాసిండు. దాంట్లో ఎమోషన్స్ ఉన్నాయి, యాంగర్ ఉంది, కోపం ఉంది, ప్రేమ ఉంది, బిడ్డ అంటే ప్రేమ, ఇవన్నీ కలిసిన ఎమోషనల్ డ్రామా. మీ క్యారెక్టర్ మంచిగా మా క్యారెక్టర్ కూడా మంచిగా రాసిండు. రాసిన అందరిది రాస్తాడు. నేను చెప్పండి, నువ్వు చెప్పు. అంతే. ఆయన దగ్గర కష్టం కాదు, ఆయన దగ్గర పోలే మనం. ఇప్పటిదాకా ఏంటంటే పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది కదా, ఇప్పుడు చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్, ఇప్పుడు పెద్ద సినిమాలో పెద్ద నెక్స్ట్ టార్గెట్ అదే ఇక. అది పడితే నేనైతే పిచ్చ హ్యాపీ. ఎందుకంటే ఆఫ్టర్ 6 మా దోస్తాను మొత్తం వేరే ఇట్లా విరిగిపోయింది షూటింగ్ లా. అసలు ఆ షూటింగ్ ఎండలో చేసిన, అక్కడిక్కడ ఊర్లలో చేసినాం కదా, అన్ని చేసిన ఆ స్ట్రెస్ అంతా పోతున్నాయి. మళ్ళీ మీ ఇద్దరు ఒకటే రూమ్ ఉండే. ఇప్పుడు మేమంతా క్యాంపింగ్ చేస్తుండే కదా ఊర్లో, కొడవటూరులో. మంచి పల్లెటూరు, అది పచ్చి పల్లెటూరు. అంతా మన తెలంగాణలో చేసాం. తెలంగాణ జనగాం జిల్లా కొడవటూరు. పచ్చి తెలంగాణ వాతావరణం. మనం షూట్ చేసేదంతా కూడా అక్కడనే. షూట్ అయిపోయిందంటే కథం, ప్యాకప్ చెప్పినంటే మన దగ్గరికి చంద్రం పోవాలి. మనము అదే మన తెలంగాణ అన్ని చేయాలి. మనం అట్లా చెప్పుకోవద్దు, తెలంగాణ మిగతా కూడా ఇది ఒకటే కాదు. ఇప్పటికే ఇండస్ట్రీలు అందరూ తెలంగాణ ఎందుకండి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. నా ఊర్లో అయిపోగానే షూటింగ్ అప్పటిదాకా వచ్చి షూటింగ్ చూసిన వాళ్ళు ఉంటారు కదా, అది మెల్లగా మా ఊర్లో కళ్ళు ఫేమస్, వేసారు బాటిల్ పంపించమంటారా అని చెప్పేసి మంచి ఆఫర్ చేస్తుండే. మంచి వాళ్ళు కూడా చెడగొడతారు. యాక్చువల్గా నా 10th క్లాస్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఉన్నారండి, వీళ్ళిద్దరిని బాగా ఇష్టపడ్డారు. వీళ్ళు ప్యాకప్. మీ ఊరు అది? జనగాం జిల్లా బచ్చంపేట మండల్ కొడవటూరు గ్రామం అది. అలా ఇంత మంచి మనుషులు అన్న ఆడ తెలంగాణ మంచి మనుషులే ఉంటారు. అలా ఏం కావాలంటే అది అట్లా మనకు ఏమైనా షూటింగ్ చేసి ఇప్పుడు జనరల్ గా గోదావరి జిల్లాలో మర్యాదలు మస్తు ఉంటాయి అంటారు కదా, అంటే వాళ్ళు రీల్స్ ఇవన్నీ తీసుకుంటే బాగా ప్రచారాలకు వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఉండేది ఒక ప్రచారం కాదు, మనకి ఇదంతా రాదు, ఈ షోకి ఇవన్నీ రావు అన్నట్టు. అంటే ఇక్కడ ఏదో వాళ్ళ తప్పు మనం రైట్ అని అనుకున్నది కాదు, బట్ కొంతవరకు ఈ విషయం కానీ ఇప్పుడు హైలైట్ అవుతుంది బాగా. ఇప్పుడు తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ పద్ధతులు, తెలంగాణ ఆప్యాయతలు ఇవన్నీ కూడా మంచి ప్రచారానికి వచ్చినాయి. అంటే తెలుస్తుంది, పబ్లిక్ తెలుస్తుంది అసలు ఇక్కడ పబ్లిక్ ఏందని. అంటే ఇక్కడ నేను ఒక ముచ్చట చెప్పాను అనుకుంటా. ఈ మధ్య కొన్ని సిరీస్, నా పేరు తీసుకోలేదు, కొన్ని సిరీస్ కానీ కొన్ని సినిమాలు కానీ చూస్తే తెలంగాణ రాళ్ళను తీసుకొచ్చి తెలంగాణ భాష మాట్లాడించి చాలా ఇబ్బంది పెడతాను. అంటే వాళ్ళకు యాస పలకది, తప్పు కాదు. తెలంగాణ యాస పలకాలంటే మొదటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలంగాణ యాస పలుకుతుంది, అందరికి పలకాలని రూల్ లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టి పెడతాను అనుకుంటారు. దీనిలో అంటే మీరు ఇట్లాంటి ఏమైనా చేసిరా, లేకపోతే మీ సినిమాలు అందరూ మన వాళ్ళు మంచి మాట్లాడారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్రాలో తెలంగాణ మాట్లాడుతున్నారు, ఆంధ్రాలో తెలంగాణ, వాళ్ళది తెలంగాణ అనుకుంటున్నారు వాళ్ళు. అరే రాసేవాళ్ళు అంటే రాసే స్క్రిప్ట్ రైటర్ కూడా ఇది తెలంగాణలో ఈ పదాన్ని ఏమంటారనే యాస తెలియదు కదా, సో అట్లా జరుగుతుంది. సరే, మనం కాంట్రవర్సీలకు పోదు, మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఈ తర్వాత మళ్ళీ ఒక సెషన్ పెట్టుకుందాం దీని గురించి మనం. ఓకే, చెప్పు అనిల్ బ్రో, ఏం సంగతి? నాకు సినిమా గురించి నీ వర్షన్లో చెప్పు. ఎందుకు చూడాలి సినిమా, ఏం చేసినావు సినిమా? ఇప్పుడు మామూలుగా మన తెలంగాణ వాళ్ళకైతే, తెలంగాణ కాదు ఎక్కడ చూసినా సరే మాస్ ఆడియన్స్ కూడా ఉంటారు కదన్న. మాస్ ఆడియన్స్కి నచ్చేటట్టు అయితే మంచి ఫైట్లు ఉన్నాయి, 3 ఫైట్లు మంచిగా గాలి ఎగిరెగిరిదంతా అదొకటి ఉన్నది. ఐటమ్ సాంగ్ జబర్దస్త్ ఐటమ్ సాంగ్ ఉంది, ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయింది, చిలిపి చీమ కుట్టిందని బీభత్సమైన మంచి అప్లాజ్ వచ్చింది ఆ సాంగ్కి. ఇట్లా మాస్ ఆడియన్స్కి సెట్ అయ్యేటట్టు ఇది. ఇక యంగ్ యూత్ పొరగాళ్ళకు అట్రాక్ట్ చేయడానికి మంచి లవ్ స్టోరీ ఒకటి ఉన్నది. ఇక ఇవన్నీ చెప్తే సరిపోదు కదా, మంచి కంటెంట్ చెప్పాలి కదా. సినిమా అంటే మొత్తం దానికోసం వెయిట్ చేస్తాను, మంచి ముచ్చట చెప్పాలని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మనం అంత కూడా ఎట్లా నెలకోడు చూస్తాను, పరువు హత్యలని ఇలాంటివి అని. సో అదే మన మెయిన్ కాన్సెప్ట్ అన్న. దానివల్ల ఎవరెవరు ఎంతెంత ఇబ్బంది పడతారు, ఎవరెవరు చచ్చిపోతే ఎంత ఇబ్బంది అవుతుంది, దానివల్ల చేపించిన వాళ్ళు జైల్లో పోతే ఇంకా మిగతా ఫ్యామిలీ ఎట్లా సఫర్ అవుతారు, ఇవన్నీ మస్తు అవన్నీ ఏం కలపలే అన్న. మొత్తం కలపాలంటే ఇక పెద్ద డాక్యుమెంటరీ సిరీస్ చేసి కూడా పోవాలేమో. బట్ నేను తీసుకుని ఒక మంచి పాయింట్ కూడా తీసుకొని ఇలాంటివి జరగవద్దు, పరువు హత్యలు అనేది జరగొద్దు అనేది మన మెయిన్ కాన్సెప్ట్ అన్న. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ట్రెండింగ్ టాపిక్ కూడా ఇప్పుడు నడిచేదంతా అదే టాపిక్ నడుస్తుంది కనుక మంచి టాపిక్ తీసుకున్నారు. ఓకే,
ఇంకా ఇప్పుడు సినిమా నుంచి ఇప్పుడు సినిమా మన సినిమాకి వస్తే మీకు ఇది ఫీల్ వస్తుంది అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫీల్ అంటే జనరల్గా కొన్ని సినిమాలకు పోతే ఖర్చీఫ్లు ఇస్తారు, వాపస్ తీసుకొని అంటే తుడుచుకుంటూ వస్తారు. కొన్ని సినిమాలకు పోతే నవ్వి వస్తారు. మీది జానర్ అంటే ఏ జోనర్ ఎట్లా మీరు లోపలికి వచ్చిన ప్రేక్షకుడు ఏం చూసి బయటకు వస్తాడు? అంటే సినిమా ప్రీ క్లైమాక్స్ దాకా జర నవ్వుకుంటా మంచిగా మాస్ని గీసినంత ఎంజాయ్ చేసుకుంటుంటారు అన్న, డ్యాన్స్లని పాటలని అట్లా. ఇక ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ అయితే ఖర్చులు పట్టుకోవాల్సిందే. ఖర్చులు పట్టిస్తా అంటూ మళ్ళీ ఇక మంచిది. ఖర్చులు పట్టి ఇప్పటిదాకా ఖర్చులు పట్టిన సినిమాలు మొత్తం సక్సెస్ అయినా అంతే అన్న. ఇది కూడా అదే దెబ్బ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చులు పట్టిన ఇంతవరకు ఫెయిల్ అయిన చరిత్ర లేదు. అంతే అన్న. మాతృదేవభావం తీసుకుంటే ఇప్పటిదాకా ఖర్చీఫ్ల సినిమాలన్నీ సక్సెస్. అంతే అన్న. జై ప్రేమకు జై, ఖర్చీఫ్కు జై. అంటే ఎట్లా మేము కొనిచ్చే పరిస్థితుల్లో లేము కానీ తీసుకుపోయేటప్పుడు తీసుకోమని చెప్తాను. తెచ్చుకుంటారు ఎట్లా ఎడగాలం కదా, బయట పెట్టేప్పుడు చెవిటోస్ చూసుకోవడానికి పనికొస్తాయి, పట్టుకుపోతారు. అది ఎట్లా పనికొస్తా అన్న, మంచిగా ఉంటుంది అన్న సినిమా. లాస్ట్కి అయిపోయి క్లైమాక్స్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం సినిమా ప్రతి ఒక్క ఆడియన్ జర ఆలోచించుకుంటూ వస్తారు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ రేపు ఓటీటీలకు అలవాటు అయ్యారు జనాలు. మన ఇంటికాడ కూర్చొని ఏమున్నది, ఇప్పుడు వచ్చిన సినిమా ఇంకో వారం 10 రోజులకు ఓటీటీలు వస్తుంది కదా, చూస్తే అయిపోతుంది కదా, దానికోసం పెట్టుడు ఎందుకు. దాంతో పాటు ఇవన్నీ ఇప్పుడు మన మల్టీప్లెక్స్ల రేట్లు ఇవన్నిటితో బాగా టార్చర్ అయిపోయి మనం కరోనా ముందర కరోనా తర్వాత అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ తెలుసుకుంటే. సో ఇవాళ మీ సినిమాను థియేటర్లకు వచ్చి జనాలు చూడాల్సినంత పాయింట్స్ ఉన్నాయంటారా సినిమాలో? ఉన్నాయన్న. అంటే ఏదైనా ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమా, ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకున్నా, ఓటీటీలో మన ఇష్టమైన నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లో ఏదో సినిమా పెట్టుకొని చూస్తున్నాం అనుకున్నా, మనకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఆ పూర్వం ఏదో ఏడుస్తారు, లేకపోతే ఇంకేదో ఫోన్ వస్తుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది, ఇవన్నీ అయితే వాటి వల్ల ఏంటంటే కరెక్ట్ సినిమాని ఎంజాయ్ చేయలేకపోతారు ఓటీటీ. ఆ ఫీల్ సినిమా బిగ్ స్క్రీన్ మీద ఒకటి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అది వేరే. కాకపోతే ఓటీటీలో ఏంటంటే అన్న, ఇప్పుడు నేను చూస్తా సినిమాలు, నేను చూడడానికి కాదు ఓటీటీ రేపు పొద్దుగా మళ్ళీ మన సినిమా కూడా ఓటీటీ చేయాల్సిందే. మళ్ళీ బిజినెస్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి ఆడ, మనం అన్ని లెక్కలు పెట్టుకోవాల్సిందే. అది తప్పనట్లేదు కానీ ఫస్ట్ థియేటర్కి వచ్చిన సినిమా, నువ్వు డైరెక్ట్గా ఓటీటీలో పోయిన సినిమాను ఓటీటీలో చూడొచ్చు, పర్లేదు. థియేటర్ సినిమా తీసుకొస్తున్నాం అంటే ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే అన్న. అది థియేటర్లో అది డిస్ట్రాక్షన్స్ ఉండవు ఒకటి. రెండోది ఏంటంటే నీకు ఆ సౌండింగ్ కానీ అది కానీ ఆ మూడ్ని క్రియేట్ చేస్తుంది. నీకు డిస్టర్బెన్స్ అనేది ఏది లేకుండా మనం ప్రాపర్గా ఏ సినిమాని, లవ్ సినిమాని చూపిస్తున్నావా, మంచి లవ్ ఫీల్ని నువ్వు కంప్లీట్గా హోల్ హార్టెడ్గా ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్. సో అది మాత్రం మన సినిమా ద్వారా మంచిగా వస్తుంది అన్న. ఇవాళ రేపు చిన్న సినిమాలు థియేటర్లకు రావాలంటే కష్టం. వాస్తవం ఉన్న విషయం చెప్పాలంటే ఆయన బాధకు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు జనాలంటే, సినిమా తీసుడు ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేసుడు, సినిమా థియేటర్లకు తీసుకొచ్చుడు అనేది పెద్ద విషయం. మీ దాంట్లో ఆయనే చెప్పిండు 670 సినిమాలు రిలీజ్ అయితే 200 సినిమాలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పిండు కదా. సో ఇంత దూరం తీసుకురావడానికి ఎంత కేర్ తీసుకున్నారు అంటే, ఎంత కష్టపడి ఉంటారో ఊహించగలుగుతానండి. ఎట్లాంటి ఎదుర్కొన్నారు మీరు? ఇలా చాలా ఉన్నాయి నా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పటి నుంచి. ఇక అది మాకు కరెక్ట్గా అంటే ఇప్పుడు మా డైరెక్టర్ సార్కి ఆయన లైవ్గా నేనైతే యాక్టింగ్ చేసే వరకు ఉన్నాం మేమిద్దరం. పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఆయనే చూసుకున్నాడు కదా, జర డబ్బింగ్ అంటే వచ్చి చెప్పినాం పోయినాం. కానీ సినిమా ఇక అది ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లే. ఒక 2-3 months గ్యాప్ వచ్చింది అందరికీ. తర్వాత బాగా అనిపిస్తుంది ఇక సినిమా వస్తుందా రాదా, ఎట్లా కష్టపడి చేసినాం కదా, జర మనోడు కూడా మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ కూడా పడింది. నాకు కూడా 7 సంవత్సరాలు అవుతుంది సినిమా, అన్నకు కూడా 7 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ సినిమా నేను సీతాదేవని చేసిండు, అది కూడా 2017-16 ఎండింగ్లో రిలీజ్ అయింది. సో ఇంత 7-8 years గ్యాప్ వచ్చింది కదా, ఇక ఊర్లో కూడా అందరు అడుగుతున్నారు మీరు నిజంగానే చేస్తున్నావు అది అని. ఇవన్నీ ఆలోచించడం మస్తు బాగా అనిపించింది. కానీ మనం ఫైన్ డే అన్న ఫోన్ చేసి అనిల్ ఇట్లా మనం ఆడియో లంచ్ పెడుతున్నాం సినిమా అనగానే ఇక రెక్కలు వచ్చినాయి. అంటే ఇది మనం చెప్పుకునేది ఇది నార్మల్గా ఇట్లా జరిగిందని చెప్పడమే, కానీ దాని వెనక మస్తు కష్టం ఉన్నది అన్న. చేసిన వాళ్ళు ఎంత తిరిగి అంతే ఊహించాలి. ఇలా చిన్న సినిమా థియేటర్ దాకా వచ్చింది అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది, ప్రొడ్యూసర్ కష్టం అన్ని కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ చేసి కూడా ఇక్కడ దాకా వచ్చిన కనుక డెఫినెట్గా మీ సినిమా గట్టిగా సక్సెస్ కొట్టాలని నేనైతే అనుకుంటానా. 100% కొడుతుందని అనుకుంటాను. ఎందుకంటే కంటెంట్ చూస్తేనైతే ట్రెండింగ్ కంటెంట్ ఉంది ముఖ్యంగా. మీరు ఇంతకుముందుకు ఒక మాట అన్నారు సార్, అంటే ఆడియన్స్ ఎందుకు చూడాలి ఈ ఓటీటీలో వచ్చాయి. ఇప్పుడు చెప్పాలంటే ఒకటి ఎగ్జాంపుల్ సార్, అనిల్ అంబానీ ఉన్నాడు, గుడికే వెళ్తాడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాడు అనుకుందాం. ఆయన ఇంట్లో కూడా కట్టించుకోవచ్చు. గుడి 100% దేవుడి దగ్గరికే వెళ్ళాలి, మన ఇంట్లో పెట్టుకోలేము. కరెక్ట్. ఇప్పుడు మనం ఒక ఆడియన్గా థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ బాడీ ఫీల్ అయ్యే విధానం ఉంటుంది. నువ్వు ఇంట్లో కూర్చుని మనం ఫోన్ ముట్టుకున్నాం అనుకోండి సార్, చూస్తున్నాం అనుకోండి, అనిల్ అన్నట్టు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ, చూడలేము దాన్ని. ఆడియన్స్ 100% ఈరోజు సినిమా బతుకుతుందంటే థియేటర్లకి ఎన్ని
ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినా వస్తున్నారు. థియేటర్కే వస్తారు జనాలు. మంచి సినిమాని ఎప్పుడు కూడా మా తెలుగు ప్రేక్షకులు వెళ్తున్నారో మంచి సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమాలు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. మన దగ్గర కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఆదరిస్తారు. నాట్ ఓన్లీ మూవీ, ఏదైనా కూడా ఆదరిస్తారు. ఆడియన్ వల్లనే ఈ రోజు ఇండస్ట్రీ బతుకుతుంది. అందరికి వర్క్ దొరుకుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఓటీటీలో వచ్చిన సినిమాలు తగ్గలే, పెరిగినాయి. ఇంకా అది మన అదృష్టంగా భావించాలి. అంత దమ్ముతో ముందర పోయిన కనుక ఇంటి దాకా తీసుకొచ్చారు సార్ సినిమా. లేకుంటే సగం విడిచిపెట్టిన సినిమాలు పోలేండి డబ్బులు మనం చూడదు వస్తుంది. నేను చాలా కష్టపడి అది మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని అంతా నెట్టుకుంటూ అంత పర్ఫెక్ట్గా వచ్చా. సినిమా కూడా బాగా వచ్చింది సార్, అసలు అద్భుతంగా ఉంది. 100% లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ నేనే రాశా. ఆ క్లైమాక్స్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అందులో అందరం కలిసి వెయిటింగ్ అన్నట్టు. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య నా ఫ్రెండ్ సార్. అసలు నేను సీతాదేవి ఫస్ట్ సినిమా కూడా అతనే ఇచ్చాడు. మా ఇద్దరు ఒకటి ఊరు. అన్ని ఛానల్ చెప్తా, ఇప్పుడు మీ ఛానల్ కూడా చెప్తున్నా. తను ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏదేమో తను వచ్చాడు, నేను డైరెక్టర్ ఏదేమో వచ్చా. సో ఆయన ముందవ్వాలి, కానీ ఏదైనా లక్ కూడా కొంచెం ఫేవర్ చేయాలి కదా. సో నేను ముందై ఆయనకు 2 అవకాశాలు ఇచ్చా. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే తను వాస్తవంగా తనే చాలా ఎక్కువ టాలెంటెడ్. అసలు మ్యూజిక్లో ఇళయరాజా బిగ్ ఫ్యాన్ తను. ఓకే. ఎక్కడో దశరథ్ గారు ఒక టైంలో శ్రీ సినిమా టైంలో ఆయనకు ఆఫర్ వచ్చేది ఉండే, అక్కడ మిస్ అయినందుకు ఇంకా కొంచెం స్పేస్ లేదు ఆయనకు. అసలు ఈ సినిమా ఈ పాటలు 2 సీతాదేవి కానీ ఈ పాటలు కానీ అద్భుతంగా ఇచ్చాడు. సో ఫైనల్గా అనిల్ భాయ్, సినిమాకు ఫైనల్గా చెప్పారు, సినిమాకి ఎందుకు రావాలి జనాలు, ఎట్లా రావాలి చెప్తే మనం అన్న మంచి అదే ఇందాక చెప్పినట్టు కమర్షియల్ ఆడియన్స్ రావచ్చు, లవ్ యూత్ రావచ్చు, ఫ్యామిలీస్ రావచ్చు. ఎక్కడ మనకు వల్గారిటీ కానీ ఇలాంటి ఏం లేవు సినిమాలో. మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అంతా ఫ్యామిలీ అంతా వచ్చి మంచిగా నిమ్మలంగా కూర్చొని లాస్ట్కి పోయేటప్పుడు ఎమోషనల్ అయిపోతారు. అదైతే షూర్ పక్కా ఫిక్స్ అయ్యి రండి. ఇక ఏప్రిల్ 11 అంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్లలో, మంచి థియేటర్లలో పడుతుంది. రేపు ఏప్రిల్ 11న మా ప్రేమకు జై సినిమా వస్తున్నది అన్న. ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ మీకే చెప్తానా, మీ ఫ్యామిలీ మొత్తం అందరు కలిసిపోవచ్చు, ఎవరు ఏమి ఇబ్బంది పడరు. లాస్ట్లో మాత్రం కొంచెం ఎమోషనల్ అవుతారు, ఫిక్స్ అయిపోండి. ఇక సినిమా మొత్తం మిమ్మల్ని బాగా ఆలోచిస్తుంది. సో చిన్న సినిమా అన్న, మంచి కాంపిటీషన్ ఉన్నది. అయినా సరే మంచి ధైర్యం చేసి మేము ముందుకు సినిమా తీసుకొస్తున్నాం. రేపు మీరు మా టైటిల్తో చూస్తే బుక్ మై షో కానీ అక్కడ మా పోస్టర్స్ చూసినా మీకు ఏ థియేటర్లో ఉండదో తెలుస్తుంది. అందరూ సినిమాకి వెళ్ళి సినిమా చూడండి అన్న. నమస్తే. అందరూ ఇప్పటిదాకా ఫాదర్ సన్ సెంటిమెంట్ సినిమాలు చాలా చూస్తుంటారు, చాలా సినిమాలు వచ్చినాయి. మా సినిమాలో తండ్రి బిడ్డ సెంటిమెంట్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండేజ్, అది మీరు చూసి అప్రిషియేట్ చేస్తారు. ఇది మా కొత్త కోణం, కొత్త పాయింట్, చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. నెగిటివ్. సో డైరెక్టర్ గారు మనం ఆపుదామా, బాగా చెప్పినట్టున్నాం సినిమా గురించి. సో ఫైనల్ గా మొత్తం ఈ సినిమా గట్టిగా సక్సెస్ కావాలని, మీరు అందరి ముగ్గురు కూడా గట్టి లేచి రావాలని, ముఖ్యంగా అనిల్ అయితే ఇంకా ఎందుకంటే పాపం 10 ఏళ్ళ దండయాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాతో గట్టిగా హిట్ కొట్టాలి, మీరు కూడా మంచి అవకాశాలు రావాలని, మీ బాధలు మీరు పడ్డ బాధలు మొత్తం పోయి ఇక్కడ నుంచి మీకు హ్యాపీనెస్ ఉండాలి. కొంత మొన్న ఉగాది సంవత్సరం అంతా మీకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటానా. ఇది ప్రేమ గురించి సినిమాతో మన చిచ్చాటు ముచ్చట మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. కొత్తగా ట్రై చేద్దాం, మన భాషలో అయితే ట్రై చేసినా నచ్చిందా నచ్చలేదా, సినిమాకి ఎంతమంది పోతారో కింద కామెంట్ పెట్టుర్రి. గట్టిగా రివ్యూస్ చేసి సినిమా సూపర్ హిట్ కొట్టాలి. ఎందుకంటే మన తెలంగాణలో అందరూ కలిసి సినిమా చేసింది కనుక మనం కూడా వాళ్ళకి సహకరించి గట్టిగా సినిమా చూసి, అది కూడా థియేటర్లో చూసి, వాటిలలో వీటిలో చూడకుండా థియేటర్లో పోయి చూసి వాళ్ళకి మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ప్రేమకు జై.